ఏమన్నాడు రాడు? 75 175 కొట్టబోతా ఉన్నాం. పొరపాట్లు లేకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మా రకరకాలు వల్ల మేము ఓటమి చెందొచ్చుంటాం. తప్పు ఓటమి చెందినంత మాత్రాన దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెళ్తాం. మాలో లోపాలేంటి? కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రుల వల్ల నోటు దూల వల్ల ఓడిపోయారు, మంత్రులు దీనివల్ల ఓడిపోయారని. రైట్, నిజంగా మా పొరపాట్లు ఉంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపున సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం. ప్రజలు మేము అలా ఉన్నాం కాబట్టి మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు మా అందరికీ అనుకుంటే తప్పకుండా దానికి సంబంధించి సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వెళ్తాం. ఒక అపజయం ఇది నేను చూడలే. తదుపరి ఘట్టం మన రోజా అక్క గారు. ఏదో తేడాగా ఉంది. భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. లీడ్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ 137, జనసేన 21, బీజేపీ 7, అంటే టీడీపీ కూటమి 165, 10 సీట్లు మాత్రమే వైసీపీ. టైగర్ కా హుకుం. నారా చంద్రబాబు నాయుడు అనే నేను స్వామి దేవుడు హ్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాగ రద్దు చేస్తున్నారు, పాస్ పుస్తకాల మీద సైకోగ్రాఫ్ ఫోటోలు ఉన్నాయి, అవి కూడా తీసేమని చెప్పాను. అసలు ఫస్ట్ నీకు సిగ్గు, శరం, మానవ, లజ్జ, రోషం ఉంటాయి కదా. నీ ఒంట్లో ఎక్కడైనా వంతైనా నీకు సిగ్గు, శరం, రోషం ఉంటే కదా నీ కార్యకర్తలకు ఉంటుందని. నీ కొడుకు ఒక పప్పు, ఆ విజయనగరం నుంచి ఒక సొట్ట, విజయవాడ నుంచి ఒక దున్న, జగనన్న ఒక్క కన్నెర్ర చేస్తే ఈ రాష్ట్రం నుంచి తరుగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. మంత్రుల వల్ల నోటు దూల వల్ల ఓడిపోయారు, మంత్రులు దీనివల్ల ఓడిపోయారని. రైట్, నిజంగా నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ల టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని. పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం. వాడు పిల్ల పిత్రే కాడండి, వాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. జనము నలుగురు నేసుకొని చుట్టూ భజన పరులని. కౌంటింగ్ పూర్తయింది, లోకేష్ ఘన విజయం సాధించారు. నేను నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు, లోకేష్ కబడ్దార్. రేపు నుంచి చూసుకున్నాం నువ్వో మేము. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన, అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజన్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, నోరు పడిపోయిందా?